దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ తమిళనాడులోని పంబన్ వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామేశ్వరం, చెన్నై, తాంబరానికి కొత్త రైలును ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని నిర్మించారు. సముద్రంలో 2 కిలోమీటర్ల పొడవులో ఈ బ్రిడ్జ్ ఉంది. ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంది. 2019లో మార్చి 1న మోదీ పంబన్ వంతెనకు శంకుస్థాపన చేశారు. 2020లో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టింది. 4 ఏళ్లలో వంతెన పూర్తి చేసింది. పంబన్ వంతెనపై రామేశ్వరం, చెన్నై, తాంబరం రైలు పరుగులు తీసింది. రైలులో విద్యార్థులు, ప్రయాణికులు సందడి చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ తమిళనాడులోని పంబన్ వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామేశ్వరం, చెన్నై, తాంబరానికి కొత్త రైలును ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను నిర్మించారు. సముద్రంలో 2 కిలోమీటర్ల పొడవులో ఈ బ్రిడ్జ్ ఉంది. ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంది. 2019లో మార్చి 1న మోదీ పంబన్ వంతెనకు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టింది. 4 ఏళ్లలో వంతెన పూర్తి చేసింది. పంబన్ వంతెనపై రామేశ్వరం, చెన్నై, తాంబరం రైలు పరుగులు తీసింది. రైలులో విద్యార్థులు, ప్రయాణికులు సందడి చేశారు.